ఒక సమర్థుడైనటువంటి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టండి. ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రం అది. అక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా అది హిందువుల యొక్క విశ్వాసాలతోటి ముడిపడి ఉంటుంది. తర్వాత పోయినటువంటి ప్రతి భక్తుడు ఆ ఆధ్యాత్మిక చింతనను అనుభవించి రావాలా. నేను రేపు వైకుంఠ ఏకాదశికి చూస్తాం మనం. మొత్తం విఐపి దేవుణ్ణి చేసేస్తారు. సామాన్య భక్తునికి దర్శనమే ఉండదు. నిన్ననో మొన్ననో ధర్మారెడ్డి ప్రకటన కూడా చూసిన నేను. ఆయనగా మీరు రాకండి, కొండపైకి వచ్చి బయట నుంచే దర్శనం చేసుకొని పోయండి అని చెప్తున్నారు. ఎవరైనా ఏం హక్కు ఉందని చెప్తున్నావు నువ్వు? ఏ విశ్వాసాలతో ఆటలాడుకుంటున్నావా? అంటే బయటికి నువ్వు చేయాలా. 4 గంటల ఆలస్యమైనా 10 గంటల ఆలస్యమైనా ఆ దేవదేవుణ్ణి చూసుకుంటేందుకు ప్రజలు వస్తారు. వాళ్లకు ఓపికగా ఉండండి, మేము దర్శనం ఏర్పాట్లు చేస్తామని చెప్పాలా. ఆ పొజిషన్ ఇది. ఆటలాడుకుంటున్నావా నువ్వు? పోయి బయట నుంచి శిఖర దర్శనం చేసుకొని పోండి, తిరుమల కొండ మీదకి వచ్చేసేసి బయట ధ్వజస్తంభం దర్శనం చేసుకొని పోయిండని నీకు ఏం హక్కు ఉంది ధర్మారెడ్డి? ఏం హిందువుల విశ్వాసాలతో ఆటలాడుకుంటున్నావా? సహనం మీకు చేతగంతనంగా కనబడుతుందా? ఖబర్దార్, ఈ రకమైనటువంటి ప్రకటనలు అధికారుల నోట్ల నుంచి రావద్దు.